చీమ మరియు గొల్లభామ. ఒక తోటలో చీమ మరియు గొల్లభామ ఉండేవి. చీమ ఆహారం కోసం నిరంతరం కష్టపడేది. ఎక్కడ ఏ తినుబండారం దొరికినా దాని తన పుట్టలో దాచుకునేది. అది చూసి గొల్లభామ, ఎందుకు ఇలా రోజంతా కష్టపడతావు? నన్ను చూడు, ఎంత ఆనందంగా కాలం గడుపుతున్నాను అంటూ చీమను వేలాకోలం చేసేది. చీమ మాత్రం దాని మాటలు పట్టించుకునేది కాదు. గొల్లభామ ఎప్పుడూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉండేది. ఆకలి వేసినప్పుడే ఆహారం గురించి ఆలోచించేది తప్ప కష్టపడేది కాదు. ఇంతలో వానాకాలం వచ్చింది. జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో గొల్లభామకు ఎక్కడా ఆహారం దొరకలేదు. చీమ మాత్రం తన బుట్టలో హాయిగా ఉంది. ఎందుకంటే వర్షాకాలం వస్తుందన్న ముందు చూపుతో చీమ